హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఎగ్ కర్రీ తయారు చేస్తున్నాను. ముందుగా ఒక కప్పు ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన గుడ్లను ఇలా కత్తితో కొంచెం ఘాట్లు పెట్టుకొని వేయించుకోవాలి. మీకు సరిపడా గుడ్లు, మాకు 4 సరిపోతాయి, అందుకే 4 వేసాను. ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి నాన్న? హాఫ్ స్పూన్ ఉప్పు, పసుపు, కారం వేసుకున్న తర్వాత కొద్దిసేపు 2-3 నిమిషాలు హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ఉప్పు. ఇలా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ అయితే సరిపోతుందా? సరిపోతుంది. ఫ్రై అయిన గుడ్లను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఆ నూనెలోనేనా? అదే నూనెలో. నెక్స్ట్ ఏం ఐటమ్? ఉల్లిపాయలు వేసుకోవాలి. ఎన్ని ఉల్లిగడ్డలు నాన్న? 4-5 ఉల్లిపాయలు. ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతుందా? సరిపోతుంది. నెక్స్ట్ ఏందన్నా? దీని తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. మళ్ళీ వేసుకోవాలా పసుపు? అవును. నెక్స్ట్ ఏం ఐటమ్? తర్వాత టమాటాలు వేసుకోవాలి. 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. 2 ఉంటాయా అవి? 2 ఉంటాయి. దీని తర్వాత 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని కొత్తిమీర, కలెమాకు వేసుకోవాలి. అన్నీ మిక్స్ ఉన్నాయా అలా? అవును. దీని తర్వాత 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్ల కారం తీసుకోవాలి. టేబుల్ స్పూన్. కొంచెం వేగిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. నాన్న ఎగ్స్ ఎప్పుడు వేస్తావు? కర్రీలో కొంచెము నూనె పైకి వచ్చిన తర్వాత వేసుకోవాలి. నూనె తేలింది కాబట్టి తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకుందామా? తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. అయిపోయిందా నాన్న? చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్ట్ చేద్దామా? ఎట్లయిందన్నా కర్రీ? సూపర్.